హాయ్ అండి, శ్రీస్ కిచెన్ కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు ఎమ్మి స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ చేశానండి. అసలు టేస్ట్ అయితే అసలు సూపర్ గా ఉంటాయండి ఇవి. పిల్లలైతే ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఇందులో చీజ్ వేసాం కదా, అందుకని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేసేస్తారు. ఇవి పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా తినేసేస్తారు ఇష్టంగా. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇవి పైన క్రంచీగా, లోపల సాఫ్ట్ గా, తింటుంటే నోట్లో కరిగిపోతుంటాయండి. అసలు చాలా బాగుంటాయి టేస్ట్ గా. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయండి. ఇవి టమాటో సాస్ తో కలిపి తింటే చాలా బాగుంటాయి. అసలు ఎన్ని తింటున్నామో మనకే తెలియదు, అంత బాగుంటాయి. ఒక్కసారి చేసుకుని ఎంజాయ్ చేయండి. బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసేసుకోండి హైజీనిక్ గా. చూసారా అసలు ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ చేసుకోవడానికి ఇలా ఒక స్వీట్ కార్న్ తీసుకోండి. దీన్ని చక్కగా ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసి చాకుతోటి ఇలా కట్ చేసేయండి. మనం ప్రత్యేకంగా ఇదేమి గ్రైండ్ చేసుకునే అవసరం లేదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి కొంచెం అల్లం, ఒక పచ్చిమిర్చి ఒక 4 తీసుకుని తుంపి వేసేయండి. కొన్ని పల్లీలు ఇలా పచ్చి పల్లీలే తీసుకుని ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఇలా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్నది ఈ బౌల్లో వేసేయండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోనే కొంచెం తురిమిన క్యారెట్, కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి. రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి. కొంచెం కారం, ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కారపొడి, కొంచెం ధనియాల పొడి, స్పూన్లు కొబ్బరి పొడి వేయండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేయండి. ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేయండి. ఇందులో 2 స్పూన్ల బియ్య పిండి వేసుకోండి. 2 స్పూన్లు శనగపిండి, మనం వేరే వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, దీంతోనే సరిపోతుంది. దీంట్లో ఉన్న తడి చక్కగా సరిపోతుంది. చూసారా, మనకి ఇట్లా ఉండలాగా అయితే చాలు. ఇలా కలిపేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకోండి. ఇందులో కొంచెం నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపేసేయండి. ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇలా ఉండాలి. ఇలా కలిపి పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే మనం ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఇది రెడీ చేసి పెట్టుకోండి. ఇది కూడా ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఉండలాగా తయారు చేసుకుందాం. ఇలా చేతిలో పెట్టుకుని రౌండ్గా ఇలా చేసుకోండి. చేసుకుని దీని మధ్యలో చీజ్ పెట్టుకోండి. పెట్టుకుని ఇలా కప్పేసేయండి. మీకు కావాల్సిన షేప్లో మీరు చేసేసుకోండి. మనం ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అందులో ఉన్న తడితోటే మనం చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా పెట్టేసేయండి. లేకపోతే మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా తయారు చేసుకోండి అన్నీ. నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను. ఇదిగోండి, అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి. నేను కలిపిన పిండికి కరెక్ట్గా 8 వచ్చినాయి. ఇప్పుడు వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కార్న్ ఫ్లోర్ మైదా కలిపి ఆయిల్ పెట్టేసుకోండి. ఈ లోపల వేడెక్కుతూ ఉంటుంది. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకోండి. ఇందులో రెడీగా చేసేసుకోండి. ఈ లోపల వేడెక్కుతూ ఉంటుంది. మనం ఇక్కడ రెడీ చేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలిపేసేయండి. కలిపేసేసి మనం తయారు చేసుకుని ఉన్నాయి కదా, ఇది ఇందులో ఇలా ముంచేసేయండి. ఒకసారి ఇలా అనేసి దీంట్లో వేయండి. ఇలా ఒక్కసారి ఇందులో ఇట్లా దుర్లిచ్చేసేయండి. ఈ బ్రెడ్ క్రమ్స్ దీనికి బాగా పట్టేట్టుగా ఇలా ఇందులో దొర్లించండి.
చూసారా, ఇంతే. ఇది ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి రెడీగా. ఇందులో వేసేటప్పుడల్లా ఒకసారి కలపండి దీన్ని, లేకపోతే నీళ్ళని పైకి వచ్చి సరిగ్గా కలవదు. మళ్ళీ ఇందులో ఇది కలిపేసి పడేసి ఒకసారి ఈ బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ వేసేయండి. దీన్ని ప్లేట్లో ఇలా పెట్టేసుకోండి రెడీగా. మీరు ఇలా ఇందులో డిప్ చేయకుండా ఇలా ఒట్టిగా అయినా వేయించేసుకోవచ్చు మీరు నూనెలో. ఇదిగోండి అన్ని ఇలా రెడీ చేసేసుకోవాలి. మనం ఈ లోపల ఆయిల్ వేడెక్కింది చూద్దాం. నూనె కాగిందండి, ఇంకా మనం వేసేసుకుందాం. ఇందులో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. మీకు ఎన్ని పడితే కనుక అన్ని వేసుకోండి ఆయిల్లో. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కదిలిద్దాం వాటిని. టర్న్ చేయండి అన్నీ. ఇవి చక్కగా వేగిపోయినండి, చూసారా. ఇలా మంచి కలర్ రాగానే తీసేద్దాం. వీటిని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇది కొంచెం పగిలినట్టు చూసారా, మన చీజ్ అంతా బయటకు వచ్చింది. అందుకని మనం జాగ్రత్తగా నీట్గా కవర్ చేయాలి వాటిని బయటికి రాకుండా. అంతేనండి, స్వీట్ కార్న్ చీజ్ బాల్స్ చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీటిని ఈ టమాటా సాస్లో ముంచుకుని తింటే అసలు సూపర్గా ఉంటుందండి టేస్ట్. నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో. చూసారా అసలు ఎంత బాగున్నాయో. మనం లోపల పెట్టిన చీజ్ కానీ అసలు టేస్ట్ అదిరిపోతుందండి. అసలు సూపర్గా ఉందండి. బయట తిన్నా మీకు ఈ టేస్ట్ రాదు, అంత బాగున్నాయి. అసలు తప్పకుండా చేసుకోండి మీరు కూడా.